కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తమ ఆలయాలపై మసీదులు కట్టారని సర్వే జరపాలని పలు డిమాండ్లు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కొత్త వివాదాలు తెరపైకి తెచ్చి వివాదాలు రేపుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. మసీదులు ఉన్న ప్రాంతంలో ఆలయాల ఆనవాళ్లు ఉన్నాయంటూ పలు పిటిషన్లు కోర్టుకు వస్తుండటంపై సుప్రీంకోర్టు ఇటీవల పరిగణనలోకి తీసుకుంది. ఇటీవల దేశంలో పెరుగుతున్న మందిర మసీదుల వివాదాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తాజాగా ప్రముఖ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువుల బాధలు కష్టాలు ఆర్ఎస్ఎస్ చీఫ్ కు అర్థం చేసుకోవడం లేదని ఆయన విమర్శించారు. పలు హిందూ ఆలయాలు ధ్వంసమయ్యాయి, అది నిజం. ఆయనకు హిందువుల కష్టాలు కనిపించడం లేదు, ఇది ఆయన వ్యాఖ్యల్లోనే స్పష్టమవుతోంది. హిందువుల కష్టాలను వాస్తవంగా అవగాహన చేసుకోలేదని తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత పలు ప్రాంతాల్లో మందిరం మసీదుల వివాదాలు పుట్టుకొస్తున్నాయి. కొందరు తమను తాము హిందువులకు నాయకులం అయిపోతామని భావిస్తున్నారు అని ఇటీవల పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో భగవత్ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం అనేది దశాబ్దాలుగా హిందువుల కళ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాలపై పలువురు భిన్నంగా స్పందించారు. ఇది రాజకీయ విమర్శకు సైతం దారితీసింది. కొంతమంది వ్యక్తులు వివాదాస్పద అంశాలు తెరపైకి తెచ్చి హిందువులకు నాయకులం కావచ్చని భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ సాధారణ హిందువు ఎవరు నాయకులమని అనుకోరని చెప్పుకొచ్చారు. భగవత్ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధినేత యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ సామరస్యాన్ని కాపాడాలని బీజేపీకి సూచించాలని అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సామరస్యాన్ని నెలకొల్పాలని సూచిస్తే ఎటువంటి సర్వేలు వివాదాలు ఉండవు అని యాదవ్ పేర్కొన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ ది ద్వంద్వ వైఖరి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. రాజ్యాంగం ప్రకారమే భారతదేశం నడుస్తోందని, ఈ పద్ధతిలోనే తమ ప్రతినిధులు ప్రజలు ఎన్నుకుంటారని, ఎన్నికైన వారు ప్రభుత్వాన్ని నడుపుతారని భగవత్ అన్నారు. ఎవరో ఒకరు ఆధిపత్యం చెలాయించే రోజులు పోతాయన్నారు.